హలో నమస్కారం, వెల్కమ్ టు ఆరెంజ్ సెవెన్. ఈరోజు మనం మామూలు దోశపిండి ఉంది కదా, దోశపిండితో జిలేబీ చేయబోతున్నాము. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, అంటే పర్ఫెక్ట్ టేస్ట్లో ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మామూలు దోశపిండి 1 కప్పు తీసుకున్నాను. ఇది ఎక్కువ వాటర్ వేయకుండా గ్రైండ్ చేసి పెట్టిన పిండి, స్మూత్గా పేస్ట్ చేసి పెట్టాను. ఫర్మెంట్ అయిన పిండి, కొంచెం పుల్లగా అయినా ఏం కాదు, అదే తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి ఒక 2 స్పూన్లు మైదా పిండి వేసుకొని థిక్నెస్ చూసుకోవాలి. అంటే అందరిది ఒకేలాగా ఉండదు కదా దోశపిండి, కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది వేరుగా ఉండదు. అందుకని 2 స్పూన్ పిండి వేసుకొని కలిపి చూసుకోవాలి. తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా కొంచెం థిక్గా ఉండాలి. మనం జిలేబీ వేసేటప్పుడు కొంచెం షేప్ వచ్చేటట్టు, మరీ లూసుగా ఉండే షేప్ రాదు. ఒక పించ్ సోడా పొడి, బేకింగ్ సోడా ఉంది కదా అది వేసుకోవాలి. సోడా ఉప్పు అంటారు కదా, అది వేసుకోండి. అలాగే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీరు పసుపు అయినా వేసుకోవచ్చు. పసుపు వేసినా కలర్ బాగానే ఉంటుంది. పసుపుది టేస్ట్ అస్సలు రాదు. మీకు ఇష్టమయ్యేది వేసుకోండి, ఏం కాదు. కలర్ వేయకపోయినా ఏం కాదు. ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం లైట్గా కలర్ వస్తుంది, అదే సరిపోయింది. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసి, దోశపిండిలో ఉప్పు వేయలేదు నేను, కొంచెం 1 పించు ఉప్పు కూడా వేసేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, 1 పించు ఉంటే సరిపోయింది. ఇప్పుడు మనం షుగర్ పాకం చేసుకోవాలి. 1 కప్పు షుగర్ వేసాను. 1/2 కప్పు వాటర్ కూడా పోసుకోవాలి. ఇది బాగా కరిగనివ్వాలి, బాగా బాయిల్ అవ్వాలి. ఒక హాఫ్ లెమన్ కూడా దాంట్లో వేసుకోవాలి, ఎందుకంటే క్రిస్టల్స్ అవ్వకుండా ఉండడానికి. జిలేబీ అనేది మంచి జ్యూసీగా ఉండాలి కదా. మిక్స్ చేసి బాగా షుగర్ అంతా కరిగి బాగా బాయిల్ అయినప్పుడు మనం 1 స్పూను రోస్ వాటర్ ఎసెన్స్ కానీ, ఒక 2 పించి ఇలాచీ పౌడర్ కానీ వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనిలో ఏది మన దగ్గర అవైలబుల్ అయితే అది వేసుకోవచ్చు. షుగర్ జస్ట్ పాకం ఏం అవసరం లేదు. మనం జస్ట్ ఇలా టచ్ చేసి చూసేటప్పుడు కొంచెం జిడ్డుగా, అంటే కొంచెం గమ్మిగా వచ్చేటప్పుడు, తీగ ఏం అవసరం లేదు. అలా కొంచెం జిడ్డుగా వచ్చేటప్పుడు మనం స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉండే కడాయి, ఫ్రై పాన్ లాంటిది ఏదైనా పెట్టుకోండి. దాంట్లో జిలేబీ మురగడానికి ఉండే అంత ఆయిల్ వేసుకోవాలి. ఇలాంటి పైపింగ్ బ్యాగ్ కానీ, మామూలుగా ఏదైనా కవర్ కానీ ఏదైనా తీసుకోండి. మనకి జిలేబీ ఒత్తి ఆయిల్లో వేసుకోవడానికి కుదిరేటట్టు ఉండే కవర్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన ఈ పిండిని ఆ కవర్లోకి వేసేసుకోండి. ఇలా ఒక గ్లాసులో పెట్టి వేసామనుకో ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అడ్జస్ట్ చేసుకొని పైన అలా ఒకసారి చుట్టి ఇలా పట్టుకోండి. కింద నుంచి ఒక టిప్ కొంచెం కట్ చేసుకొని ప్రెస్ చేసి వేసుకోవచ్చు. మన జిలేబీ ఎంత సైజు కావాలో దాన్ని బట్టి టిప్ కట్ చేసేసుకోండి. ఎక్కువ పెద్ద హోల్ అవ్వకుండా ఉండే బాగుండదు. నేను ఫస్ట్ ఒకటి వేసి చూస్తే మరీ సన్నగా అనిపించింది, అందుకని ఇంకా కొంచెం పెద్ద హోల్ చేశాను. ఇలాగా చిన్నగా షేప్ చేసేసుకోండి. 1, 2 ఇలా వేసేటప్పుడు మనకి ఐడియా వచ్చింది. పెద్దగా మంచిగా వేసుకోవచ్చు. మనం ఆయిల్ తక్కువ అయితే ఇంకా కొంచెం ఆయిల్ పోసుకోవచ్చు. నేను తక్కువ వేసినట్టుంది ఆయిల్ కూడా. ఇప్పుడు ఇలా షేప్ చేసేసుకోండి జిలేబీలన్నీ. ఇలాగే మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో చేసుకోండి. షేప్ కూడా వస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా దోశపిండి అనే ఆ టేస్ట్ ఏం కాదు, పర్ఫెక్ట్ జిలేబీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. అరగంటలోనే జిలేబీ రెడీ చేసి మన పిల్లలకి ఇచ్చేయచ్చు. మన ఫెస్టివల్స్కి స్వీట్స్ అనేది మనకి తప్పదు కదా, ఇలాగే చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను షుగర్ పాకంలో కూడా కొంచెం కలర్ వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం జిలేబీ ఇంకా కొంచెం పర్ఫెక్ట్ కలర్లో వస్తుంది. దానికోసం మనం ఫోటో తీసేటప్పుడు బాగుండాలి కదా. మీరు వేయకపోయినా ఏం కాదు, అసలు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలాగా ఒక 5 మినిట్స్ ఆ పాకంలో ఉంచేసుకొని తీసేయవచ్చు మన జిలేబీలు. చూడండి, చాలా బాగా షుగర్ సిరప్ అంతా పీల్చుకొని పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు మనం మిగిలేది ఫ్రై చేసి దానిలోనే వేసుకోవాలి కాబట్టి ఇది తీసేసేయాలి. ఎక్కువ టైం ఉంచుకున్నా నానిపోయినట్టు అవుతుంది, అందుకని తీసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మిగిలేది కూడా ఫ్రై చేసి షుగర్ సిరప్లో వేద్దాము. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.